ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రియులారా, సమయము సమీపించినది గనుక ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను చదువువారు ధన్యులు, వినువారు ధన్యులు, ధ్యానించువారు ధన్యులు, ఈ వాక్యములను అనుసరించువారు ధన్యులు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియులారా, అనుదినము వాక్య స్నానము చేయుదుముగాక, వాక్య పానము చేయుదుముగాక, వాక్య గానము చేయుదుముగాక, వాక్య ధ్యానము చేయుదుముగాక, ధన్యకరమైన జీవితమును జీవించుదుముగాక, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుదుముగాక, అనేకులను సిద్ధపరచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వాగ్దానము చేసిన యేసయ్య, నీ రాకడ వాగ్దానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచుమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ నీ వాక్యమును చదువుచు, నీ వాక్యమును వినుచు, నీ వాక్యమును ధ్యానించుచు, నీ వాక్యమును అనుసరించుచు నిత్య జీవమును పొందినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని, ప్రతి ఒక్కరి జీవితములో ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రక్షణ పొందుమా, నిరీక్షణ నొందను. రక్షణ పొందుమా, నిరీక్షణ నొందను. ఆత్మను పొందుమా, యేసుని సంధించను. ఆత్మను పొందుమా, యేసుని సంధించను. మేఘవాహనుడ యేసు రానుండెను, నీవు సంసిద్ధమా సంఘమా. ఆర్భాటముతో దూత శబ్దముతో యేసు వేగమే వచ్చును.